మన డే 3 కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఏ కంట్రీస్ కి పాస్పోర్ట్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది వాటిని బేసిస్ గా చేసుకొని ర్యాంక్ ఇస్తుంది. సో 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియన్ ర్యాంక్ ఎంత? 88th అన్నమాట. సో ఇండియా ర్యాంక్ ఇస్ 88th. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి జర్మనీ. సో ఈ కంట్రీస్ కి మనకు పాస్పోర్ట్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 88th. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఫ్రాన్స్, సెకండ్ పొజిషన్ వచ్చేసి జర్మనీ. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సీస్మిక్ డిజాస్టర్ అకర్డ్ ఇన్ హొన్షు ఐలాండ్. సో హొన్షు ఐలాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? సో రీసెంట్ గా ఏమైంది అంటే హొన్షు అనే ఒక ఐలాండ్ సీస్మిక్ డిజాస్టర్ వచ్చింది అనమాట, అంటే లైక్ ఎర్త్క్వేక్. సో ఈ హొన్షు ఐలాండ్ అనేది ఏ యొక్క కంట్రీలో ఉంది? దట్ ఈస్ జపాన్. జపాన్ లో ఉంది. హొన్షు ఐలాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ఇయర్ 2023 సూర్యకుమార్ యాదవ్. మన ఐసీసీ ఏం చేస్తుంది అంటే ప్రతి ఇయర్ T20, ODI, టెస్ట్ ఇయర్ మొత్తం కన్సిడర్ చేసుకొని ఈస్ క్రికెటర్ అని చెప్పి అవార్డు ఇస్తుంది. సో 2023 T20 క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? సూర్యకుమార్ యాదవ్. మనం ఇతన్ని స్కై అని కూడా అంటాం. సో ఈ క్వశ్చన్ అనేది మన క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ఓకేనా? ఇవి వచ్చేసి 3 కరెంట్ అఫైర్స్.